నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అది 2025 జనవరి 22. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి అప్పటికి ఏడాది. వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. అందులో తెలంగాణకు వచ్చేసరికి హిందూ ఆలయాలన్నీ రామనామస్మరణతో హోరెత్తిపోయాయి. ముఖ్యంగా భద్రాచలంలో అయితే పెద్ద ఎత్తున వేడుకలు కూడా జరిగాయి. రాముడు అయోధ్యలో కొలువు తీరినప్పటికీ ఆయనపై భక్తి మాత్రం తెలంగాణ గుండెల్లో అత్యంత బలంగా ఉందా అనే ప్రశ్న మరోసారి చర్చకు వచ్చిన రోజు అది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో తెలంగాణలో భక్తిభావాలు ఉప్పొంగిపోయాయి. దేశ ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్య నిలిస్తే దక్షిణ భారతంలో రామభక్తికి చిరునామాగా భద్రాచలం తన ప్రత్యేకతను మరింత బలంగా చాటుకునేలా వేడుకలు జరిగాయి. తెలంగాణ ప్రజల తరపున రామయ్యకు అర్చనలు చేయడం ద్వారా ఈ ప్రాంతానికి ఉన్న భక్తి పరంపరను మరోసారి గుర్తు చేశారు. ఆలయ ప్రాంగణం రామనామస్మరణతో మారుమోగింది. హరిహర నామస్మరణలతో అక్కడి వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మిక రంగు పులుముకుంది. అక్కడికి వచ్చిన భక్తులు ఇది కేవలం ఒక పూజా కార్యక్రమంగా మాత్రమే కాకుండా గుండెలను తాకే అనుభూతిగా మారింది. తరతరాలుగా భద్రాచలం రాముడితో తెలంగాణకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించింది. ఇక త్యాగయ్య, రామదాసు వంటి భక్తులు ఈ చరిత్ర ప్రాంతాన్ని రామభక్తికి కేంద్రంగా నిలిపింది. అందుకే అయోధ్యలో జరిగిన ఘట్టానికి సమాంతరంగా భద్రాచలంలో కనిపించిన ఈ ఉత్సాహం ఒక ప్రాంతీయ భావోద్వేగంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక గుర్తింపుగా కూడా మారింది. ఈ వేడుకలకు తెలంగాణ బీజేపీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయంగా కూడా ఆసక్తిని కలిగించింది. పార్టీ శ్రేణులన్నీ భద్రాచలం వైపు దృష్టి పెట్టాయి. రాష్ట్ర బీజేపీ నేత రామచంద్రరావు ఈ సందర్భంగా ఇచ్చిన సందేశం సంచలనంగా మారింది. రాముడు రాజకీయ అంశం కాదని, రాముడు సంస్కృతికి ప్రతీక అని, రాముడు భారత ఆత్మ అని ఆయన ఆనాడు చేసిన కామెంట్స్ ఇప్పటికీ కూడా రామభక్తుల చెవుల్లో మారుమోగుతున్నాయి. అయోధ్య భద్రాచలం మధ్య భౌగోళిక దూరం ఉన్న ధర్మ పరంపర పరంగా అవి రెండు ఒకటే అని ఆయన చెప్పిన మాటలు భక్తుల్లో బలంగా నాటుకుపోయాయి. ఇక్కడే మోదీ ప్రస్తావన కూడా వచ్చింది. 500 ఏళ్ల నిరీక్షణకు ముగింపు ఇచ్చిన నాయకుడు మోదీ అని కూడా ఆయన కీర్తించారు. ఇక కాశీ, అయోధ్య, ఉజ్జయిని వంటి ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రాల సరసన భద్రాచలం కూడా అదే ఆధ్యాత్మిక మ్యాప్లో స్థానం సంపాదించుకుందనే భావన బలపడుతుంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తే రాముడు అయోధ్యలో కొలువు తీరిన ఆయనపై అపారమైన భక్తి తెలంగాణలో ముఖ్యంగా భద్రాచలంలో ఎంత లోతుగా వేరుసుకుపోయిందో మరోసారి స్పష్టమవుతుంది. భద్రాచలం పేరు వినగానే తెలుగు ప్రజల మనసుల్లో ముందుగా మెదిలేది శ్రీరాముడు. భక్తి, సాంప్రదాయం, సంస్కృతి కలగలిపిన పవిత్ర క్షేత్రంగా భద్రాచలం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గోదావరి తీరాన కొలువై ఉన్న ఈ రామక్షేత్రం కేవలం ఆలయం మాత్రమే కాదు, దశాబ్దాలుగా ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక భద్రాచలం గొప్పతనం ప్రధానంగా శ్రీరాముడితో అనుబంధమైన చరిత్రలోనే దాగి ఉంది. రామాయణ కాలంలోనే అరణ్యవాస సమయంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో సంచరించారన్న విశ్వాసం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతాన్ని రామభక్తుడు పోకల దమ్మక్క, ఆ తర్వాత కంచర్ల గోపన్న భక్తితో మరింత ప్రసిద్ధి చెందింది. గోపన్న భద్రాద్రి రామదాసుగా పేరు పొంది తన జీవితాన్నంతా శ్రీరామ సేవకే అంకితం చేశాడు. ఆయన భక్తి, త్యాగం వల్లే భద్రాచలం రామాలయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భద్రాచలం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రతీక. ఇక్కడే జరిగే భజనలు, కీర్తనలు, హరికథలు, సంగీత కార్యక్రమాలు రామభక్తిని తరతరాలుగా చేరవేస్తున్నాయి. ముఖ్యంగా రామదాసు కీర్తనలు భద్రాచలంతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇక ఈ విధంగా భద్రాచలం గొప్పతనం దాని చరిత్రలో, భక్తి సాంప్రదాయాల్లో, వైభవమైన వేడుకల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాలం మారినా, తరాలు మారినా శ్రీరాముడిపై భక్తి మాత్రం భద్రాచలం గుండెల్లో ఎప్పటికీ అచంచలంగా నిలిచిపోతుంది.